దానికి తోడు ఫీజులు కట్టలేక తల్లడిల్లారు. స్కూళ్ళల్లో ఫీజులు, కాలేజీలో ఫీజులు. ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నారంటే అవి కట్టలేక తల్లడిల్లారు. హాస్పిటల్కి విలవిల్లాడారు. ఇప్పుడు అవేవో స్ట్రీమ్ లైన్ చేస్తామంటున్నారు. సరే, ఆసుపత్రులు అంటే ఇప్పటికి కూడా ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ నుంచి ఎంతే వస్తుంది, మిగతాది ఎంత అవుతుంది, మీరు కట్టుకుంటానంటే చేస్తాం, లేకపోతే అది మా దగ్గర లేనే లేదు అంటే వీళ్ళు కనుక కొంచెం గొడవ పెట్టుకునే రకాలు అని అనిపించింది అనుకోండి, వాళ్ళకి అసలు మా దగ్గర ఆ ట్రీట్మెంట్ లేదని చెప్పేస్తున్నారు. అది నడిచిపోతుంది ఒక పక్కన. రెండో పక్కన ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి పైసలు ఎంతవరకు ఉన్నాయి పబ్లిక్ దగ్గర ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది ఇస్తామన్నారు, ఇప్పుడు బిగిన్ చేశారు. అది కూడా మళ్ళీ జూలై 5న ఏమో వేస్తామన్నారు. ఈ లోపు కొంతమందికి వేస్తామన్నారు. గందరగోళంగా ఉంది అది. ఏది దాంట్లో పెట్టుకొచ్చిన షరతులు మళ్ళీ 15,000 ఇస్తాను 13,000కి మార్చడం. అట్లాగే మళ్ళీ దాంట్లో షరతుల్లో అన్నిటికంటే విచిత్రమైనటువంటి షరతు ఏంటంటే ఇంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంటే ఇది ఇవ్వరట. అంటే ఏంటి, ఇద్దరు పిల్లలు ఒకరికి ఎగిరిపోయినట్టే కదా. ఇప్పుడు ఆ తల్లికి వందనం అంటే అందరూ 10వ తరగతిలో పిల్లల వాళ్ళకే తల్లికి వందనం వస్తుంది. ఒక ఇంట్లో ఇంటర్మీడియట్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ వరకే, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ కదా లెక్క. స్కూళ్ళల్లో సిస్టమ్ ఉంటే ఈ స్కూల్ కాలేజీలు ఉన్నాయి కదా, ఇప్పుడు స్కూళ్ళల్లోనే 12th దాకా పెట్టారు కదా, అట్లాంటి వరకు ఓకే. మిగతా మామూలుగా కాలేజీలకి ఫీజు రియంబర్స్మెంటే కదా విద్యాదీవెన డబ్బులు. అంటే నాకు తెలిసి లాస్ట్ టైం జగన్ గారు ఉన్నప్పుడు అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా వచ్చినాయి సార్. మరి అమ్మఒడి వచ్చినాయి సార్. ఫీజు రియంబర్స్మెంట్ కాదా? ఫీజు రియంబర్స్మెంట్ కాదు. ఓకే, అట్లయితే వీళ్ళు కూడా అమ్మఒడి డబ్బులు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా పడ్డాయి. ఓకే, అంటే అది స్కూళ్ళని అప్డేట్ చేసిన చోట లేకపోతే కాలేజీల్లోనా? అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయికి అయితే తను ప్రభుత్వ కాలేజ్ హాస్టల్లో చదువుతున్న వాళ్ళకి పడ్డాయి. మరి అదే అంటే దాంట్లో 2 రకాలు ఉంటుంది. మరి మేబీ ఏదైనా సరే ఏదో ఒక డబ్బులు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అన్నారు కదా. అవును, అప్పుడు ఈ మాట చెప్పలేదు కదా, మీ ఇంట్లో